అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయన్నమాట. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించే అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందన్నమాట. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని అందరూ నమ్ముతారండి. వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనార్థం వేచి ఉంటారన్నమాట. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనధరుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడంటారు. ఈ రోజున ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమని పవిత్రంగా సంతరించుకున్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా చెప్తారనమాట. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం ఈ రెండు పుట్టాయని, ఆ రోజునే శివుడు హాలాహలం మింగాడని ప్రసిద్ధి. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.